అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ప్రాంతం మాయామి, బెర్ముడా, ప్యూర్టోరికో మధ్యలో ఏర్పడిన త్రిభుజాకార సముద్రం. ఇది ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన ప్రాంతాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. 1945లో ఫ్లైట్ 19 అనే అమెరికా నౌకాదళ విమానాలు ఈ ప్రాంతం గుండా వెళ్లి కనిపించకుండా పోయాయి. ఆ విమానాల వెతకడానికి పంపిన రెస్క్యూ విమానం కూడా మాయమయ్యింది. అప్పటి నుండి దీనిని డెవిల్స్ ట్రయాంగిల్ అని పిలుస్తున్నారు. శాస్త్రవేత్తల ప్రకారం ఇక్కడ ఆకస్మికంగా ఏర్పడే వాతావరణ మార్పులు మరియు తుఫానులు మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మార్పులు నావిగేషన్ సిస్టమ్స్ను తప్పుదోవ పట్టిస్తాయి. సముద్రపు అడుగున ఉన్న మీథేన్ గ్యాస్ బబుల్స్ బయటకు వస్తే నీటి సాంద్రత తగ్గిపోతుంది. దాంతో పెద్ద నౌకలు కూడా క్షణాల్లో మునిగిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. కానీ ప్రజల్లో ఇంకా బలమైన నమ్మకం ఏమిటంటే ఇది ఏలియన్స్ బేస్ అయి ఉండొచ్చు లేదా టైం ట్రావెల్ పోర్టల్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ కనిపించని నౌకలు, విమానాలు ఎక్కడా కనబడలేదు. నాసా మరియు ఇతర పరిశోధనా సంస్థలు ఎన్నో ప్రయత్నాలు చేసినా నిజమైన కారణం ఇప్పటికీ బయటపడలేదు. ఇదే కారణంగా బెర్ముడా ట్రయాంగిల్ పేరు వినగానే ఇప్పటికీ మనుషులు ఆశ్చర్యపోతున్నారు. ప్రకృతి శక్తిని మనం అర్థం చేసుకున్నప్పటికీ ఇలాంటి మిస్టరీలు మన జ్ఞానాన్ని ఎప్పటికీ సవాలు చేస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆశ్చర్యకరమైన నిజాల కోసం ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.